పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు ప్రజా పరిష్కార వేదికలోన కలెక్టర్ గారికి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఓమిని హాస్పిటల్ కానీ లేదా కిమ్స్ హాస్పిటల్ కానీ సహస్ర హాస్పిటల్ కానీ శ్రీశక్ర హాస్పిటల్ కానీ అట్లాగే యశోద హాస్పిటల్ కానీ అమ్మీలి హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా డివైఎఫ్ఐ బృందంగా మేము పరిశీలించాం. అక్కడ జాయిన్ అయినటువంటి హార్ట్ పేషెంట్లకు కానీ లేదా ఆర్థో పేషెంట్లకు కానీ లేదా డెలివరీ కోసం వచ్చినటువంటి పేషెంట్ల నుండి వేలాది రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నారు. కనీసం అంటే 10,000 నుంచి ఎక్కువ అంటే 80,000 వరకు కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్ ఏమో డైరెక్ట్గా డబ్బులు కట్టించుకుంటున్నాయి, కొన్ని హాస్పిటల్స్ ఏమో రకరకాల మందుల పేరుతోని ఎక్విప్మెంట్ల పేరుతోని లేదా పరీక్షల పేరుతోని వారిని అక్కడికి పంపిస్తున్నారు పేషెంట్లని. కాబట్టి ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు తీసుకోకూడదు అని చెప్పేసి కలెక్టర్ గారు అనేక మార్లు తెలియజేసినప్పటికీ కలెక్టర్ గారి మాట కూడా కనీసం పట్టించుకోకుండా కలెక్టర్ గారి మాటను కూడా మరి పట్టించుకోకుండానే ఈరోజు కర్నూలు నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ విచ్చలవిడిగా ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. అట్లాంటి హాస్పిటల్స్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరాం. కలెక్టర్ గారు కూడా మరొకసారి మీటింగ్ పెట్టి అలాంటివి మరొకసారి ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి ఎవరు కూడా డబ్బులు వసూలు చేయకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. వెంటనే ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి హాస్పిటల్స్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో మరి ఆందోళనకి దిగాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.